Hi everyone, today we are going to see China development Riverside. Riverside China ఎలా డెవలప్మెంట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. వాళ్ళు నేను ఇక్కడ చైనాకి వచ్చి 8 years అవుతుంది. 8 years నుంచి ప్లస్ ఇంతే ఉంది. అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. అందుకే చాలామంది రివర్ సైడ్ విజిటింగ్కి వస్తారు. ఇంత డెవలప్మెంట్ ఉంటుంది రివర్ సైడ్. లెట్స్ సీ రివర్ సైడ్ డెవలప్మెంట్ టుడే ఇన్ వ్లాగ్. ఎంట్రింగ్స్లో ఇలా చైనీస్ కల్చర్ని రిప్రజెంటేషన్లా ఒక కట్టారు. ఇది రివర్. రివర్ సైడ్ పార్క్ ఇది. రివర్ దగ్గర అక్కడ కార్డ్స్ ఆడుతారు. మీకు కనబడుతారు లేదా తెలియదు. ఇక్కడ అందరు కార్డ్స్ ఆడుతారు. ఇది రివర్ సైడ్. చాలా నీట్గా ఉంటుంది డెవలప్మెంట్ రివర్ సైడ్. సరే, ఈ రివర్ సైడ్ ఎలా డెవలప్మెంట్ ఉంటుంది? వాటర్ ఎప్పుడు ఫుల్ ఉంటాయి. మన యానింగ్ రివర్ సైడ్ వాటర్. ఇది సమ్మర్ కానీ అయినా కూడా వాటర్ ఫుల్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఫుల్ నీట్ అండ్ క్లీన్ ఉంటుంది రివర్ సైడ్. కిందికి వెళ్దాం పద. లెట్స్ గో డౌన్. కిందికి ఇది కింద రివర్ సైడ్. స్టెప్స్ ఇవన్నీ చాలా నీట్ డెవలప్మెంట్ చేస్తారు ఈ రివర్ సైడ్. ఇక చూడండి ఎంత నీట్గా ఉందో రివర్ సైడ్. స్టెప్స్ దిగి ఇక్కడికి వెళ్ళాలి. రివర్ సైడ్ డెవలప్మెంట్ చూడండి. ఇక్కడ కాఫీ షాప్స్ ఉంటాయి. ఎవ్వరు వాటర్లో డస్ట్ వేయరు. ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. ఈ డస్ట్బిన్స్ని యూజ్ చేస్తారు మ్యాక్సిమం. ఈరోజు వాటర్ ఫుల్ వచ్చినాయి, అందుకే ఇవన్నీ చేసి మునిగిపోయినాయి. మేము అక్కడ వరకు కూర్చుంటుండే నార్మల్గా. కాఫీ షాప్స్ అవన్నీ ఉన్నాయి. చాలా అంటే ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ బోటింగ్స్ అన్నీ జరుగుతాయి. మా నానింగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ నా ఫేవరెట్ ప్లేస్ ఇది రివర్ సైడ్ అని. చాలా అంటే చాలా బాగుంటుంది. పీస్ఫుల్ ఏరియా. ఫిషింగ్ జరుగుతుంది ఇక్కడ నైట్ టైంలో. నైట్ టైం ఇక్కడ సాంగ్స్ షూట్ జరుగుతుంది. చాలా జరుగుతాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి అక్కడ బోటింగ్స్, అవి బోటింగ్ ఏరియా. ఇవో ఇక్కడ షిప్స్ ఉన్నాయి, ఇక్కడ షిప్స్ ఉన్నాయి. ఇది రివర్. ఈ రివర్ వాటర్తోనే ఇక్కడ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు ఫార్మింగ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు ఈ వాటర్ ఎప్పుడు వాటర్ ఇలా ఉంటాయి చూడండి. 24 hours ఉంటాయి ఇక్కడ వాటర్ లేను అన్న సమస్య ఉండదు ఇక్కడ విలేజ్. పిల్లలు ఆడుకొని పీస్ఫుల్ ఏరియాకి మొత్తం అందరు ఇక్కడికి వస్తారు. మేము కూడా ఇక్కడ కూర్చోవాలి. అమ్మ కాలుతుంది. ఇక్కడ హ్యాపీగా పీస్ఫుల్గా కూర్చుంటాం మేము మ్యాక్సిమం. చాలాసార్లు ఇక్కడ కూర్చోందుకు వస్తాం. చాలా బాగుంటుంది ప్లేస్. చూడండి ఒకసారి. మేము ఇక్కడ ఎప్పుడైనా ఫుల్ స్ట్రెస్ ఉందనుకో స్టడీస్ పైన, ఇలాంటి ప్లేస్ ఇక్కడ వచ్చి కూర్చుంటాం అన్నమాట. నీట్గా ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాం. కానీ నైట్ టైంలో వస్తాం మేము మ్యాక్సిమం. ఇది ఈవినింగ్ టైంలో వచ్చిన వీడియో కోసం అండి. మ్యాక్సిమం నైట్ టైంలో వస్తాం మేము ఇక్కడ కూర్చోందుకు. ఇక్కడ కూర్చుంటాం మ్యాక్సిమం. ఇలా వచ్చి ఇక్కడ కూర్చుంటాం మేము మ్యాక్సిమం వచ్చి. చాలా అంటే చాలా పీస్ ఉంటుంది. నాకు నచ్చుతుంది ఇక్కడ కూర్చొని. ఫుల్ సన్నీగా ఉంది. వెళ్దాం పదా. సన్నీగా ఉంది ఫుల్. పైకి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం. ఇదంతా రివర్ సైడ్. ఒక్కసారి డెవలప్మెంట్ చేస్తే చాలు, దాన్ని మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. డబుల్ ఖర్చు పెట్టారు ఇక్కడ వీళ్ళు. ఇది రివర్ సైడ్. ఇక్కడ ఎవ్వరు ఈ వాటర్ని స్పాయిల్ చేయరు ఎవరు. ఎక్కువ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ వాళ్ళని డెవలప్ అయింది ఇలా. ఓల్డ్ పీపుల్ ఓల్డ్ లాగానే బిహేవ్ చేస్తారు. కానీ ఓన్లీ చైనా న్యూ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళే
అన్ని రూల్స్ ఫాలో అయ్యి అలా కంటెంట్ డెవలప్మెంట్ చేసుకున్నారు అంతే. ఇప్పుడు మీకోసం ఒక డ్రోన్ వీడియో చూపెడతా ఈ వ్యూ ఎలా ఉందో. ఈ సరౌండింగ్ ఉన్న అపార్ట్మెంట్స్ సిటీలో ఉన్న అపార్ట్మెంట్స్ కన్నా చాలా ఎక్స్పెన్సివ్ రివర్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్. అందుకే రివర్ సైడ్ వాళ్ళు ఎక్కువ రిచ్ పీపుల్ లీవ్ చేస్తారు చైనా వాళ్ళు. రివర్ సైడ్ అపార్ట్మెంట్ ఉందంటే వాళ్ళు చాలా రిచ్ అన్నమాట చైనాలో. ఇక్కడ ఫిషర్ మ్యాన్ అంకుల్ ఆయన ఫిష్కి అంటే ఇంకన్నీ రెడీ చేసుకుంటుంది చూడండి. ఇక్కడ ఫిష్ చాలా జరుగుతాయి. ఫుల్ టస్టీగా ఫీల్ అవుతున్నాం, వేడి ఫుల్ ఉంది కదా. ఆ షాప్కి వెళ్ళి మన డ్రింక్స్ కొనుక్కున్నాం. లెట్స్ గో. ఈ షాప్కి వెళ్ళి మన డ్రింక్స్ కొనుక్కున్నాం. ఇక ఫిషింగ్ కూడా వస్తారు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ ఫిషింగ్కి వచ్చి ఈ షాప్కి ఏమైనా కొనుక్కోందుకు వస్తాం. ఇక్కడ కూర్చొని తాగుతాం నార్మల్. లాంగ్ నింగ్మెన్ షోయ్ షోయ్ నాట్ షాయ్. రేదా అంటే కూల్ లెమన్ వాటర్ అన్నమాట. ఆర్డర్ ఇచ్చి ఇక్కడికి వచ్చా, ఫుల్ వేడి ఉందని. ఓ ఇట్లా అందరు వస్తారు ఇక్కడ కూర్చోందుకు. పార్క్ ఇలాగా రివర్ సైడ్ ఇలా పీస్ఫుల్ ఉంటుంది రివర్ సైడ్. ఇక లెట్స్ 2 జ్యూస్లు తీసుకొని వెళ్తున్నాం కూర్చోందుకు. వేడి డిహైడ్రేషన్ కోసం ఈ ఎండలో. డస్ట్బిన్స్ ఉంటాయి ఇక్కడ, అక్కడ ఎవ్రీవేర్ ఉంటాయి. అలా యూజ్ చేస్తే ఫైన్ ఇస్తారు. వేడి ఘోరంగా ఉంది కానీ చూడండి లొకేషన్ సూపర్ ఉంటుంది. లొకేషన్ ఎంజాయబుల్ లొకేషన్. ఇది రివర్ సైడ్. నానింగ్ రివర్ మొత్తం ఇలానే ఉంటుంది అన్ని ఏరియాలో. నీట్గా మెయింటైన్ చేస్తారు. దాంట్లో డస్ట్ వేయనియరు, దాంట్లో డస్ట్ వేస్తే ఫైన్ చేస్తారు. అందుకే ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి. అక్కడ సైడ్ చూడండి, అక్కడ సైడ్ రివర్ సైడ్, అక్కడ సైడ్ కూడా ఫుల్ నీట్గా మెయింటైన్ చేసి వాకింగ్కి వెళ్తారు. మేము అక్కడ సైడ్ కూడా నైట్కి వెళ్తాం కానీ ఇప్పుడు ఫుల్ ఎండ్ ఉంది. అక్కడికి వెళ్ళి చూపెడదామంటే అక్కడ సైడ్ ఇగో ఈ అపార్ట్మెంట్స్ రివర్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని అపార్ట్మెంట్స్ కన్నా సిటీలో ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ రివర్ సైడ్ ఉన్నాయండి. పీపుల్ ఇక్కడ ఏ రివర్ సైడ్ ఏ అపార్ట్మెంట్ ఉన్నాయో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఎవ్రీవన్. ఇట్లా నీట్గా మెయింటైన్ చేస్తారు రివర్ని. ఇక్కడ చూడండి ఎన్ని డ్యామ్స్ ఉన్నాయో. ఈ తర్వాత ఇది ఒక స్ట్రేట్ డ్యామ్, దాని వెనకాల ఇంకోటి, అలా కంటిన్యూ డ్యామ్స్ ఉంటాయి. ఒక్క డ్యామ్ విజిబుల్ ఇంకో డ్యామ్ స్టైల్లో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క డ్యామ్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చుకున్న లెమన్ వాటర్ తాగుతున్నాం. చైనాలో లెమన్ వాటర్ ఎలా ఇస్తారంటే మన ఇండియాలో మనకి నార్మల్గా హ్యాండ్ వాష్ బౌల్ ఉంటాయి చూసినా అలా ఇస్తారు. లోపల రా లెమన్ వేసి ఇస్తారు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు షాక్ అయినా అయింది ఇలా ఇస్తారు లెమన్ వాటర్ అని. కానీ ఇది హెల్త్కి చాలా బాగుంటుందని చైనీస్ వాళ్ళు చాలామంది చెప్పారు. వీళ్ళు లెస్ షుగర్ తింటారు అన్నమాట. రివర్ సైడ్ టాయిలెట్స్ కూడా ఎంత నీట్ ఉంచుతారు వీళ్ళు. ఇక్కడ రివర్ సైడ్ టాయిలెట్స్ ఎవరు వాటర్లో వెళ్ళొద్దని అలా ఉంటాయి వీళ్ళ సిస్టమ్స్. రివర్ సైడ్ పబ్లిక్ టాయిలెట్స్. రివర్ సైడ్ పార్క్, కిడ్స్కి పార్క్ ఎలా ఉంది చూడండి. ఇక్కడ కిడ్స్ ఆడుకొని వస్తారు. కిడ్స్ పార్క్ రివర్ సైడ్. ఇది వాకింగ్ ఏరియా. Bye bye. See you in my next vlog. Like, share and subscribe.